హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్, ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన 3BHK మూవీ ఎలా ఉందో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు సిద్ధార్థ్ హీరోగా, శరత్ కుమార్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 3BHK. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తండ్రి సొంత ఇల్లు కోసం కలలు కంటూ ఉంటాడు. సొంత ఇల్లు ఉంటే గౌరవంగా ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ అతనికి మాత్రం సిచ్యువేషన్స్ అస్సలు కలిసి రావు. ఇల్లు కొనుక్కుందాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇల్లు కోసం వచ్చిన డబ్బులు మొత్తం వైద్యానికో, చదువుకో, పెళ్లికో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా తండ్రి ఇల్లు కట్టడానికి ఫెయిల్ అయ్యి కనీసం కొడుకైనా ఇల్లు కడతాడేమో అని ఆశపడతాడు. కొడుకైనా సొంత ఇల్లు కల నెరవేర్చుకున్నాడా లేదా, తండ్రి ఆశ నిలబెట్టాడా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. మధ్యతరగతి జీవితం చుట్టూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ జీవితంలోని ప్రతి అంశాన్ని బాగా లోతుగా పరిశీలిస్తే ప్రతి దశలోనూ ఒక కొత్త కథ కనిపిస్తుంది. సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి కళ. ఈ కళని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ కథలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మధ్యతరగతి సమాజాన్ని 2 దశాబ్దాల కాలం పాటు చిత్రీకరించాడు. ప్రతి పాత్ర ప్రయాణాన్ని దాదాపు 20 ఏళ్లకు పైగా చూపించాడు. ఫీల్ గుడ్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొడుకుగా సిద్ధార్థ్ చాలా బాగా చేశాడు. కూతురుగా చేసిన మిగతా రంగనాథ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దేవయాని మరియు శరత్ కుమార్ ఆ పాత్రకి కంప్లీట్ న్యాయం చేశారు. శరత్ కుమార్ గారు అయితే కొన్ని సీన్స్లో కన్నీళ్ళు తెప్పించాడు. అద్భుతంగా పోషించాడు ఆయన ఆ పాత్రని. ఇది చాలా కూల్గా సాగే సినిమా. మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ గుడ్ మ్యూజిక్, నైస్ ఎడిటింగ్, మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన సినిమా ఇది, అస్సలు మిస్ అవ్వద్దు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా మంచిగా వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్కి కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. మంచి ఫీల్ గుడ్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ 100% నచ్చుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5 భయ్యా. ఇది ఇవాళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.